థియేటర్లలో అధికారుల తనిఖీ, సదుపాయాలు లేని థియేటర్లు గుర్తింపు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు థియేటర్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని కోవూరు సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆర్టీఓ అనూష, రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ అనూష మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లో మౌలిక వసతులు, శీతల పానీయాలు, తినుబండారాలు విక్రయం, టికెట్ల రేట్లు వంటివి పరిశీలించడం జరిగిందన్నారు. మౌలిక వసతులు సరిగా లేని థియేటర్లపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సింగిల్ స్క్రీన్ థియేటర్లను పరిశీలించి మౌలిక వసతులను పరిశీలించడం, అదేవిధంగా థియేటర్లలో శానిటేషన్, పార్కింగ్, టికెట్లు, క్యాంటీన్ల నిర్వహణ పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న 2 థియేటర్లలో క్యాంటీన్ నిర్వహణలో ధరల పట్టిక సక్రమంగా లేవు. అలాగే నాచ్ థియేటర్లో టికెట్లు అధిక రేటుకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికల్ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈసారి వచ్చే తనిఖీలలోగా ఇలాంటివన్నీ సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ నెల్లూరు. ఇవాళ నేను కోవూరు మండలానికి మైథిలి థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. మన మినిస్టర్ గారు ఆఫ్ టూరిజం, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్కి సంబంధించిన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఆ డివిజన్ పరంగా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ థియేటర్స్, మెయిన్గా సింగిల్ స్క్రీనింగ్ హాల్స్ ఏదైతే పాతకాలం నుంచి ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని బీ ఫామ్ లైసెన్స్ ఉన్నాయా లేదా, ఎలాంటి టికెట్ల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ అధిక మించి వసూలు ఏమైనా చేస్తున్నారా, అలానే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఫెసిలిటీస్ అనేవి, ప్రైసింగ్ మెకానిజం ఎలా ఉంది, అండ్ ప్రజలకు ఏదైనా సదుపాయాలు అన్నీ అరేంజ్ చేశారా లేదా, ఏదైనా అసౌకర్యాలకి గురి చేస్తున్నారు లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద మాకు ఒక చెక్ లిస్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ చెక్ లిస్ట్లో నేనే స్వయంగా ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయమని చెప్పారు. అండ్ ఈవినింగ్కి మనకి విజయవాడకి మన డిపార్ట్మెంట్కి పంపించవలసిన జరుగుతుంది ఈ చెక్ లిస్ట్. సో అందులో భాగంగానే ఇప్పుడు మైథిలి థియేటర్కి వచ్చాను. నెక్స్ట్ థియేటర్కి వెళ్ళి నెక్స్ట్ నేను పొదలకూరు అండ్ బుచ్చి మండలాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత మన మల్టీప్లెక్సెస్లో ఆల్రెడీ రీసెంట్గానే సందర్శించాను. మళ్ళీ ఈ తనిఖీ భాగంగానే ఇంకోసారి పరిగణిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పర్యాటక మరియు సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని తనిఖీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీ గారు ఆర్డీఓ సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 2 థియేటర్లైన నాచ్ మరియు జమీలా ఈ 2 థియేటర్లని పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో ప్రధానంగా వాళ్ళు చూడమని చెప్పింది ఏంటంటే, థియేటర్లో ఉన్న యొక్క శానిటేషన్ కానీ, అదేవిధంగా క్యాంటీన్ కానీ, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కానీ, అదేవిధంగా వాళ్ళ టికెట్లు ఏమైనా అధిక ధరలకు అమ్ముతున్నారా, అదేవిధంగా అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, అదేవిధంగా ఇంకేదైనా ఉన్నాడే అలాంటి సదుపాయాలన్నీ, సాధారణ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా తనిఖీ చేయమని చెప్పారు. ఈరోజు ఈ 2 థియేటర్లు పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో ఫస్ట్ జమీలా థియేటర్ పరిశీలించడం జరిగింది. జమీలా థియేటర్లో దాదాపు అన్ని వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం వాంబీ లైసెన్స్ కానీ, తర్వాత అదేవిధంగా ఫైర్ వ్యాలిడిటీ కానీ, అదేవిధంగా తర్వాత శానిటేషన్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ అదేవిధంగా దాని తర్వాత నాచ్ థియేటర్ను కూడా పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో మనం ప్రధానంగా గమనిస్తే ఏమిందంటే, ఎక్కువగా ఈ థియేటర్లో సినిమా రేట్లు అంటే వీళ్ళు 3 క్లాసులు అని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క క్లాసు వచ్చి 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలకు మేము టికెట్లు అమ్ముతున్నామని చెప్పారు. కానీ ఇక్కడ పబ్లిక్ చేసే కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు 60, 80 కాకుండా 100 రూపాయలకు అమ్ముతున్నారని చెప్తున్నారు. కానీ ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని చెప్పి యాజమాన్యాన్ని గట్టిగా సూచించడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ కూడా ఏంటంటే, బైక్ వచ్చేసి 10 రూపాయలు, తర్వాత రిమైనింగ్ వాటికి 20 రూపీస్ అని చెప్పారు. కానీ బైక్ 20 రూపాయలు తీసుకుంటారని కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా అలా కుదరదని చెప్పారు. అదేవిధంగా 2 థియేటర్లో కూడా గమనించింది ఏంటంటే, క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆహార ధరల పట్టిక ఏదైతే ఉందో ఆ థియేటర్లో కానీ ఈ థియేటర్లో ఇన్నింటిలో కూడా వాళ్ళు ఎక్కడ డిస్ప్లే చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఆహార ధరల పట్టిక మీరు ఏది ఎంత రేటుకు అమ్ముతున్నారు అనేది చూసాము. అదేవిధంగా 2 థియేటర్లు మెడికల్ కిట్లు కూడా పరిశీలించడం జరిగింది. దాదాపు మెడికల్ కిట్లు అయితే ఇది 2 థియేటర్లు కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా నెక్స్ట్ ఇన్స్పెక్షన్ నాటికి పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పి థియేటర్ల యాజమాన్య వారిని కోరడం జరిగింది. ఇప్పుడు మేము చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను కూడా ఇవన్నీ కూడా మేము గౌరవ ఆర్డీఓ ద్వారా ఇవన్నీ కూడా గౌరవ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి వారికి సమర్పించడం జరుగుతుంది.